శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమర్చంద్ర గారు. నమస్కారం జీవస్వామి గారు. గురువును మించిన శిష్యులు అంటూ ఉంటారు మనకి. గురువుకు తగ్గ శిష్యుడు అంటాను నేను. అంతేనా? అంతే. ఇప్పుడు నేను అది యాక్సెప్ట్ చేయను. ఇంకేముంది, అర్థమైపోయింది. కోడి రామకృష్ణ గారు ఆల్మోస్ట్ ఇంకా 150 దగ్గరికి రీచ్ అయ్యేవాళ్ళు. 115 116 చేశారు. బట్ ఆరోగ్యరీత్యా ఇదైంది తప్ప ఎంత స్పీడ్ గా చేశారండి ఆయన సినిమాలు కూడా. అదేనండి. తర్వాత గ్రాఫిక్స్ ని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది కోడి రామకృష్ణ. అమ్మోరేంటి అమ్మోరు తర్వాత దేవి, అంజి, అరుంధతి ఎన్ని సినిమాలు చేశారండి. వాళ్ళు చెప్పుకుంటారు కానీ గొప్పతనాలు. అంచేత చాలా సింపుల్గా ఏమి హడావిడి లేకుండా, ఆర్భాటం లేకుండా, బడ్జెట్ విపరీతంగా కాకుండా గ్రాఫిక్స్లో కూడా బడ్జెట్లో తీసిన దర్శకుడు కోడి రామకృష్ణ. ఇది మీరు నోట్ చేసుకోవాలి. గ్రాఫిక్స్ సినిమాను కూడా బడ్జెట్లోనే తీసిన దర్శకుడు. 100 కోట్లు 1000 కోట్లు అంటారు చూసారా, కాదు. అది సబ్జెక్ట్ బేస్డ్గా ఎంత కావాలో అంతే తీశాడు ఆయన. నటుడు, నిర్మాత కాదులేండి, నటుడు, రచయిత. వాళ్ళ పిల్లలు అయ్యారు నిర్మాత, రచయిత. తర్వాత లలిత కళానిధి సంస్థని స్థాపించాడు మళ్ళీ దీంట్లో. తర్వాత శతాధిక చిత్రాల దర్శకుడు. తర్వాత చిత్రకళ పెయింటర్ కూడా, చిత్రకళ నిపుణుడు, పెయింటర్ కూడా అతను కోడి రామకృష్ణ. వాట్ నాట్ అన్నీ చేశాడు ఏమండి. ఇది అయిన తర్వాత కోడి రామకృష్ణ 1949లో పాలకొల్లులో నరసింహమూర్తి చిట్టమ్మ దంపతులకు జన్మించాడు. అక్కడ ఒక మీడియోకర్ ఫ్యామిలీ, చాలా ఇదే పట్టించి అక్కడే చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత ఆ పక్కన కాలేజీలో చదువుకున్నాడు. చదువుతున్నాడు. ఇంకా చదువుతుండగా డ్రామాలు అంటే బాగా ఇంట్రెస్ట్ అండి, నాటకాలు. తర్వాత తల్లిదండ్రులకి కష్టం కలిగించకూడదని ఈవినింగ్ పూట అజంతా పెయింట్ స్టాల్ అని చెప్పేసి కమర్షియల్ బోర్డులు, సైన్ బోర్డులు ఇవన్నీ రాసేవాడు. బాగా రాస్తాడండి. సైన్ బోర్డులు అని రాసేవాడు. అక్కడ చాలామంది షాపులకు కానీ, సినిమాలకు కానీ, వీడన్నింటి కానీ సైన్ బోర్డులు రాసేవాడు అండి. రాస్తూ డబ్బులు సంపాదిస్తూ తను నాటకాలకి మిత్రులతోటి బాగా ఫ్రెండ్స్ ఉన్నారండి, నాటక ఆర్టిస్టులు. ఎంతమంది వీళ్ళు అన్నదమ్ములు? కానీ ముగ్గురు. ఒకళ్ళు కెమెరామెన్, ఒకళ్ళు ప్రొడక్షన్ మేనేజర్గా తీసుకొచ్చారు తర్వాత. ఏమండి, అంచేత ఇతను ఒక్కడికే కొంచెం మేధావి వర్గంలో జరిగిన వాడు కోడి రామకృష్ణ. పైగా అందుకనే ఇతను రచయిత కాబట్టి ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ ఉండేవాళ్ళు. ఈ డ్రామాలు ఆడిస్తూ ఉండేవాడు. తర్వాత అప్పుడప్పుడు లలిత కళాంజలిని సంస్థను పెట్టి ఈ మిత్రులందరినీ పోగు చేసి ఒక ట్రూపు, కోడి రామకృష్ణకి ఒక ట్రూప్ ఉంది, ఆ డ్రామా ట్రూపు. ఆ డ్రామాతో ఎప్పుడు రెగ్యులర్గా డ్రామాలు వేస్తూ ఉండేవాడు. డ్రామాలు వేస్తమే కాకుండా టికెట్ డ్రామాలు కూడా వేసి దానికి అట్రాక్షన్ కావాలి కదా, వీళ్ళు వేస్తే రాదు టికెట్కు. అందుకని మెడ్రాస్ నుంచి ఒక్కొక్క ఆర్టిస్ట్ని పిలిపించేవాడు. కాకరాలు గారు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఎవరన్నా లేడీ ఆర్టిస్ట్ కానివ్వండి, తీసుకొచ్చి ఆ అట్రాక్షన్ పెట్టి టికెట్ డ్రామాలు ఆడేవాడు. ఏమండి, ఇలాగా విపరీతంగా ఇచ్చేస్తుంటే అప్పుడు తండ్రి గారు పిలిచి, నాయన నువ్వు ఇచ్చేస్తున్నావు, మిగతా వాళ్ళకి ఎలాగో చదువు అవ్వలేదు, నువ్వు ఒక్కడవే డిగ్రీ చదువుతావు అనుకుంటున్నాను నేను, అంచేత మన ఇంట్లో డిగ్రీ చదివాడు అని అనిపించుకోరా నువ్వు అని చెప్పి, కొంచెం అవి తగ్గించుకోరా వ్యాపకాలని చెప్పి రామకృష్ణతో చెప్పాడు. అలాగే అనుకున్నాడు ఆయన. ఈ లోపల దాసనారాయణరావు గారు పాలకొల్లు నుంచి వెళ్ళి దర్శకుడు అయిపోయాడు. బాగా ఇది అయిపోయింది. ఫస్ట్ సినిమా తీశాడు. తీసిన తర్వాత ఈయనకు కూడా, రామకృష్ణ గారికి కూడా ఒక తను కూడా శాఖలో వెళ్ళాలి, గురువుగారి లాగా అటు వెళ్ళిపోవాలి, దాసరి గారి లాగా అప్పుడు వెళ్ళాలి, దర్శకుడు అవ్వాలి అనే కోరిక. ఎంచేతంటే ఈయన కూడా డ్రామా దర్శకుడు, రచయిత, ఇవన్నీ కదా, అన్ని లక్షణాలు ఇతనికే ఉన్నాయి అని వెళ్ళాలని అనుకున్నాడండి. వెళ్ళాలనుకుంటే ఎలాగా, ఒక్కడే ఆధారం దాసరి గారే. ఆయన తాత మనోడు తీసి 50 డేస్ ఫంక్షన్కి మారుతి టాకీస్లో ఫంక్షన్ పెట్టారు పాలకొల్లులో. ఫంక్షన్ పెట్టి నటులతో వస్తున్నాడు ఆయన. వస్తుంటే బాగా వచ్చారు. వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరిని తీసుకెళ్ళాడు, ముందు సీట్లో కూర్చోబెట్టి ఒరే నాయన, మీరేమి విజిల్స్ ఫంక్షన్ సినిమా ఆర్టిస్ట్ వేస్తారు కదా, వేయకండి. తర్వాత నేను ఆయన గురువుగారితో నేను అడుగుతాను, నేను
అని ఫ్రెండ్స్ని ముందు ప్రిపేర్ చేసి వెళ్ళాడు. ఇచ్చేతాడు కొంచెం అల్లరి చేస్తూ ఉంటారు వాళ్ళు, అల్లరి చేస్తూ ఉంటారు. పైగా మారుతి టెక్స్ ఓనర్కి ఈయనకి వీళ్ళకి పడదు. అందుకని జాగ్రత్తలు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఆయన మారుతి ట్యాక్స్ ఓనరు వీళ్ళని పెద్దగా లెక్క చేయడంట ఆయన. అని చేత సరే కొంచెం సైలెంట్గా ఉండుంటారు బాబు నా పని అయ్యేంత వరకు అని చెప్పి బతిమాలు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఫంక్షన్ జరుగుతుంది, వచ్చారు, అందరూ వచ్చారు. ఈ సన్మాన పత్రం ఈయనే రాసి చదివాడు. చదివిన తర్వాత గురువుగారికి చెప్పడానికి టైం కోసం చూస్తున్నాడు, కుదరట్లా. ఆ పత్రం ఇచ్చినప్పుడు కూడా ఇలాగ సార్ అనరబోయాడు, కానీ ఏదో డిస్టర్బెన్స్ వచ్చి చేయట్లే. ఇప్పుడు ఓనర్ గారు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఓనర్ గారు మాట్లాడుతూ మన ఊరి నుంచి వెళ్ళిన దాసరి గారు ఇంత గొప్పవాడు అయ్యాడు ఆయన. ఇంచేతట అలాగే చాలామందికి బుద్ధి తెచ్చుకోవాలి ఆయన చూసి. ఇంచేతట మీరు ఉన్నారు కుక్కల అల్లరి చేస్తారు అని ఏదో సంథింగ్ ఒక వర్డ్ వాడేశాడు ఆయన. వాడేసినప్పుడు గందరగోళం చేశారు. గందరగోళం చేసేసి ఇక ఫంక్షన్ జరగనివ్వల. కొంతకాలం అయిన తర్వాత, కొంతసేపు అయిన తర్వాత వాళ్ళకి సారీ చెప్పి ఈ కోటరామకృష్ణ చేసి ఒక అరెస్ట్ కూడా చేశారు. అల్లరి చేస్తే అరెస్ట్ చేస్తే వాళ్ళని విడిపించి మళ్ళీ గురువుగారు వాళ్ళు చెప్పి అలా చేయకూడదు, సహజంగా అల్లరి చేస్తూ ఉంటారు అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చారు. ఇప్పుడు అది కోటరామకృష్ణ కూడా బాధ్యులు అందులో దాంట్లో. అయిన తర్వాత సన్మాన పత్రం మళ్ళీ ఫంక్షన్ ఫినిష్ చేశారు. అందరిని పరిచయం చేశారు, నమస్కారం పెట్టారు. అయిన తర్వాత వెళ్ళబోతుండగా ఒక దర్శకుడికి ఎంత అబ్జర్వేషన్ అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇప్పుడు చెప్తాను. గురువుగారు రామకృష్ణ నువ్వు నాతో చెప్పాలనుకున్నావు కదా అన్నాడు ఆయన. ఏమండి అవును సార్ అన్నాడు. ఏంటి చెప్పు అన్నాడు. చెప్తాను అదే సార్ మీ దగ్గరికి రావాలని దర్శకుడికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అని అన్నాడు. అంటే డిగ్రీ అయిందా అన్నాడు. ఇంకా అవ్వలేదు సార్, డిగ్రీ ఫినిష్ చేసుకున్నారా నేను కవర్ చేస్తాను, ఫినిష్ అయిందని చెప్పు నాకు, నేను కవర్ చేస్తానని చెప్పి గురువుగారు వెళ్ళిపోయారు. ఆ భరోసా చాలు. అయిన తర్వాత అక్కడి నుంచి ఏం చేశారంటే డిగ్రీ ఫినిష్ చేశాడు. తండ్రి కోరిక అదే కదా, ఇటు తండ్రి కోరిక, ఇటు గురువు గారు కూడా చదువు ఫినిష్ చేసావు ఎవరినైనా సరే ఆయన అలాగే అంటారు. చదువు ఫినిష్ చేశాడు, డిగ్రీ ఫినిష్ చేస్తాడు, ఇన్ఫార్మ్ చేశాడు ఆయన. అక్కడ లెటరో ఏదో రాశాడు. రాసిన తర్వాత ఆయన టెలిగ్రామ్ ఇచ్చాడు, బయలుదేరమ్మంటే వెళ్ళటానికి డబ్బులో ఇంటి దగ్గర ఇది లేదు, వెళ్ళటానికి మెడ్రాస్ వెళ్ళిపోతానంటే వెళ్ళటానికి అంత డబ్బులు లేవు. అప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసి పల్లెపడుచు అనే డ్రామా వేసి, టికెట్ డ్రామా వేసి 717 రూపాయలు ఎంత వస్తే అది ఇచ్చి గ్రాండ్ వీడ్కోలు పలికి పాలకొల్లు నుంచి మెడ్రాస్ పంపించారు. మెడ్రాస్ పంపించిన తర్వాత ఫస్ట్ మెడ్రాస్ దిగిన తర్వాత అక్కడే ఆ అడుగు పడటంతో 100 చిత్రాల దర్శకుడికి నాంది అయింది ఆ అడుగు మెడ్రాస్ స్టేషన్లో. ఏమండి అది అయిన తర్వాత ఫస్ట్ రాధమ్మపల్లి షూటింగ్కి తీసుకొచ్చారు. రాధమ్మపల్లి షూటింగ్కి తీసుకొచ్చిన తర్వాత అక్కడ శారద గారి పక్కన ఒక అసిస్టెంట్గా గేదెలు తోలుకుంటుంది ఆవిడ, అందులో క్యారెక్టర్, విలేజ్ క్యారెక్టర్. ఆ పక్కన అసిస్టెంట్గా ముందు వేషం వేయించారు, నటుడు కదా జనరల్గా. వేయించిన తర్వాత అలా స్టార్ట్ అయిన తర్వాత ఆ సినిమాలకి అన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా ఇక కోరికలే గుర్రాలు అయితే, ఎవరికి వారు యమునా తీరే, స్వర్గం నరకం, మనుషులంతా ఒకటే, ఇలా అసిస్టెంట్గా. ఇతనుకున్న విశేషం ఏంటంటే రైటింగ్ చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. రైటింగ్ బాగుంటే ఎవరైనా ముందు దూరిపోతారు కదా. అన్ని సినిమాలకి ఇతని చేత రాయించేవాళ్ళు. ఆయన కథ చెప్పడం కానీ అంటే కూడా ఉండి ఆయనకి ఎప్పుడైనా ఏ థాట్ వస్తే ఆ థాట్ చెప్తా ఉంటే ఈయన రాస్తూ ఉండాలి. అలాగా కోటరామకృష్ణ దగ్గర అయిపోయాడు. అంటే అన్ని సినిమాలకి అటెండ్ అవ్వటం మొదలుపెట్టాడు ఆయన. ఆయనకి ఏ థాట్ వస్తే అది డైలాగులు చెప్తే డైలాగులు రాయాలి. ఆ తర్వాత ఆ స్పీడ్ అందుకోలేక స్పీడ్గా చెప్తుంటే టేప్ రికార్డర్లు వచ్చినాయి అప్పుడే గురువుగారి దగ్గర. ఏమంటే ఇలాగ అయిన తర్వాత వచ్చాడు. అయిన తర్వాత తూర్పు పడమరకి కావాలని రాఘవులు గారు కదా ఇచ్చింది ఆయన, ఎలాగైనా రాఘవ్ గారి కంపెనీలో చేయాలని చెప్పి ప్లాన్ చేసి వాడు ఎలాగ వెళ్తాడు కదా, అన్ని సినిమాలకు వెళ్తాడు కాబట్టి తూర్పు పడమర పనిచేశాడు. తూర్పు పడమర పనిచేసిన తర్వాత ఈ రామకృష్ణ గారు రాయటం అదంతా చూసిన తర్వాత రాఘవ్ గారు నువ్వు ఒక కథ చూసుకో, నేను డైరెక్షన్ ఇస్తాను అని చెప్పి రాఘవ్ గారు చెప్పటం ఆయనకి అప్పటి నుంచి అలవాటు. అది గురుగారికి కూడా అలాగే చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఈ కథ మీద పట్టి ఫస్ట్ ఎవరిని పెట్టాడంటే పరుచూరు వెంకటేశ్వరరావు గారిని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చొని తరంగిణి అనే సబ్జెక్ట్ తయారు చేశాడు. తరంగిణి నచ్చల, ముందుగా వద్దన్నారు.
ఆ తర్వాత మళ్ళీ సబ్జెక్టు చేశారు. అప్పుడు మారుతిరావు గారిని కూడా ఎంటర్ చేశారు. గొల్లపూడి మారుతిరావు గారిని కూడా ఎంటర్ చేశారు. ఎంటర్ చేసి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే సబ్జెక్ట్ని ముందు తయారు చేశారు. తరంగిణి ఫస్ట్ అనుకున్నది అసలు, కానీ దానికంటే ఇంకా బెటర్ సబ్జెక్ట్ అని అనుకున్నప్పుడు ఇది వచ్చింది. ఇది వచ్చిన తర్వాత సంభాషణలు మారుతిరావు గారు ఎక్కువ పోర్షన్ చేసుకున్నారు. అప్పుడు మనం చెప్పుకున్నట్టు మారుతిరావు గారు కూడా అందులో వేషం వేయాల్సి వచ్చింది. రాఘవ గారి దీని మీద మనం చెప్పుకున్న మారుతిరావు గారు అయిన తర్వాత అక్కడ ఇక ఇంట్లో రామయ్య చిరంజీవి హీరో, మాధవి హీరోయిన్, గొల్లపూడి మారుతిరావు గారు ఇది విలన్ దాదాపుగా. ఆ టైటిల్ క్యారెక్టర్ అయింది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ. ఏమండి ఇది అయిన తర్వాత ఒక సినిమా అయిన తర్వాత ఇక నెక్స్ట్ తరంగిణి అయిన తర్వాత ఇక తరంగిణి మళ్ళీ సుమన్ ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. ఆ తర్వాత అక్కడి నుంచి భార్గవ ఆర్ట్స్లో బాలకృష్ణకి ఫస్ట్ సూపర్ హిట్ ఇచ్చింది రామకృష్ణ, మంగమ్మ గారి మనవడు. తర్వాత ముద్దుల పేరుతో తీసిన దాదాపు 3 సినిమా హ్యాట్రిక్ సినిమాలు కోడి రామకృష్ణయ్య. ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మేనల్లుడు. ఆ తర్వాత బాలగోపాలుడు, మూవగోపాలుడుతో 5 సినిమాలు వరుసగా ఆ బ్యానర్లో తీసి సూపర్ హిట్స్ చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ. ఒక బ్యానర్లో చేశాడంటే అతనికి ఇది. తర్వాత రాజశేఖర్కి లైఫ్ ఇచ్చింది కూడా ఈయనే. శ్యాంప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్లో రాజశేఖర్ తోటి ఆహుతి చేసి తర్వాత తలంబరాలు ఇవన్నీ, తర్వాత అంకుశంతో ఒక సెపరేట్ ఇమేజ్ రాజశేఖర్ క్రియేట్ చేశారు ఆయన. అవును ఏమండి ఇలాగా. ఇక ఇది అయిన తర్వాత ఇక మన గ్రాఫిక్స్ యుగం వచ్చింది. దానికి నిర్మాత కూడా దొరకాలి, నిర్మాత కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. ఫారిన్ నుంచి అప్పుడే వచ్చింది శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మాతగా ఈ సినిమాలు తీస్తూ, నేను ఎందుకు గ్రాఫిక్స్ తీయకూడదని అతను అనుకున్నాడు. గ్రాఫిక్స్ మీద తీద్దామండి అని చెప్పేసి అప్పుడు అమ్మోరు భక్తురాలుగా సౌందర్యం ఇంట్రడ్యూస్ చేస్తూ భక్తురాలుగా అమ్మోరు తీశారు. అమ్మోరు తర్వాత ఎంఎస్ రాజు కంపెనీ కూడా ఈయన పర్మనెంట్. వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఎక్కువ. ఎక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళు పర్మనెంట్ బ్యానర్స్ ఉంటాయండి కోటి రామకృష్ణ గారికి. ఏమండి ఇలాగ వరుసగా ఆయన దాంట్లో కూడా శత్రు అనే వెంకటేష్తో సినిమా తీశాడు, దేవి అనే సినిమా తీశాడు. అలాగే ఎంఎస్ రాజు గారు కూడా బాగా మ్యాచ్ అయిన దేవి కూడా గ్రాఫిక్స్ సినిమాయే. ఏమండి తర్వాత చిరంజీవి గారు పిలిపించి ఇలా గ్రాఫిక్స్ సినిమా తీశారు కదా అమ్మోరు తర్వాత, నా మీద ఒక సినిమా ప్లాన్ చేయండి అంటే అంజీ అనే సినిమా తీశారు. అది సరే ఈ డిలేస్ వల్ల తర్వాత మిస్ఫైర్ అవ్వటం కొంచెం వేరైంది. ఆ తర్వాత వచ్చిన కథ అరుంధతి, అనుష్క శెట్టి హీరోయిన్గా అరుంధతి తీశారు. ఇలాగ వరుసగా సినిమాలు తీస్తూ దాదాపుగా అన్ని బ్యానర్స్లోనూ సినిమా తీసి తను కూడా కొన్ని సినిమాలు యాక్ట్ చేశాడు ఆయన. 3 ఏళ్ల ముచ్చట, ఇంటి దొంగ, అత్తగారు స్వాగతం, భానుమతి గారితో అత్తగారు స్వాగతం తీశాడు ఆయన. ఏమండి తర్వాత అందరు హీరోలతో, వెంకటేష్ తోటి దేవిపుత్రుడు, శత్రువు, ఇలాగా అందరు హీరోలతో చేస్తూ దాదాపు 110 సినిమాలు ఎన్నో చేశాడు ఆయన. ఏమండి ఈ ప్రయాణంలో పద్మ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఆయన 1982 తర్వాత. ప్రయాణంలో వేసుకున్న తర్వాత వాళ్ళకి 2 కూతుర్లు, దివ్య తర్వాత ప్రవల్లిక, 2వ అమ్మాయి పేరు. ఏమంటే 2 ఆడపిల్లలే. ఆడపిల్ల అయిన తర్వాత ఇతను సినిమాలు ఎప్పుడు తీసే ధైర్యం చేయడు ఎప్పుడు కూడా. ఇది అయిన తర్వాత ఈ రామకృష్ణ గారికి ఒక విధానం ఏంటంటే ఎప్పుడు ఒక ప్రకృతి ప్రేమికుడు. కథలు ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తాడంటేనండి ఆయన ఒక కారు వేసుకుని వెళ్ళిపోయి ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు, మౌంట్ రోడ్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అన్నీ అబ్జర్వ్ చేసి ఏదైనా థాట్ వస్తే దాని మీద మైండ్లో పెట్టుకుంటాడు. అలా తిరిగి కంప్లీట్ ఒక 20-30 కిలోమీటర్లు తిరిగేస్తాడు. ఆ తర్వాత రాత్రి 12 గంటలకి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆకాశంలో చుక్కలు, ఆయన అంటే ఒక క్రియేటర్కి ఎలా చేస్తాడనే దానికి ఉదాహరణ ఇతను చూపించాడు కోటి రామకృష్ణ గారు. అలాగే అప్పుడప్పుడు ఎంఎస్ రాజు గారు కూడా శత్రు కథ కూడా అలా ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడే వచ్చిందట. ఓకే. ఎంఎస్ రాజు గారు ఏదో చిన్న ఇదే చెబితే
అప్పుడు ఆ కథ తయారు చేసిన తర్వాత అంటే అండి మన రామకృష్ణకి థాట్ ఎలా వస్తుందంటే ఆ కోట క్యారెక్టర్ లేదు అయ్యి బాబు అంటాడే ఆ క్యారెక్టర్ అప్పుడే పుట్టిందటండి. ఓకే. అది వచ్చింది తర్వాత బాబు మోహన్కి లైఫ్ ఇచ్చింది ఈయనే ఏమండి, భానుచందర్కి, సుమన్కి. తర్వాత ఇలాగ కొత్త ఆర్టిస్టులు క్రియేట్ చేయటం, మేనరిజమ్స్. తర్వాత విలేజ్ల్లో బాగా అబ్జర్వ్ చేస్తాడు ఈయన. విలేజ్ వచ్చాడు కదా అక్కడి నుంచి పాలకొల నుంచి ఆ మేనరిజమ్స్ అన్నీ కూడా సినిమాల్లో పెట్టి నేటివైజ్ క్యారెక్టర్స్ నేటివైజ్ చేయటం కోటి రామకృష్ణకి అలవాటు. ఎవరు డైలాగ్ రాసినా కూడా తన పందాలను తను తీర్చిదిద్దుకుని సినిమాలని ఒక అన్ని జోనర్స్లో పనిచేశాడండి. అవును. తర్వాత అందరు దేవుళ్ళని ఒకే సినిమాలో భక్తులు చూపించిన ఘనుడు కోటి రామకృష్ణ. దేవుళ్ళు అనే సినిమా కరెక్ట్ ఏమండి. తర్వాత దేవుళ్ళ సినిమాలు అంటే ఇష్టం ఎక్కువ. సత్యసాయిబాబా మీద సినిమా తీశాడు. తర్వాత అవతారం అని ఇంకోటి సినిమా అమ్మవారి మీద తీశాడు. తర్వాత అమ్మవారి మీద ఇక పేటెంట్ కోటి రామకృష్ణే ఏమండి. ఇలాగా అన్ని జోనర్స్ ఏది కాదు వాటినాటి యాక్షన్ పిక్చర్స్ తీశాడు ఆయన. అంచేత ఒక దర్శకుడికి ఏ లక్షణాలు కావాలో ఆ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకుని చేసుకున్న దర్శకుడు కోటి రామకృష్ణ గారు. అంచేత కాకపోతే ఏంటంటే ఈయన ఈ రాత్రులంతా ఎక్కువగా పనిచేయటం వల్ల, రాత్రులు ఎక్కువ తిరగటం వల్ల, టైం ప్రకారం భోజనం చేయకపోవటం వల్ల షుగర్ అటాక్ అయిన దానివల్ల తర్వాత లంగ్స్లో కఫం పేరుకుపోయి, ఈ ఐస్ వాటర్ అవి తాగుతారు కదండి, కఫం పేరుకుపోయి లంగ్స్లో దగ్గు విపరీతంగా రావటం మొదలుపెట్టింది. ఆ విపరీతం 4 రోజులు వచ్చిన తర్వాత ఏఐజీ హాస్పిటల్లో చేర్చినప్పుడు 2019లో ఆయన ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల కాలం చేశారు. అంచేత ఏది ఏమైనా చాలామంది దర్శకులకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది ఉంటే దాన్ని తెలివిగా ఎంత కరెక్ట్గా చేయగలమో ఆలోచించగల దర్శకుడు కోటి రామకృష్ణ. ఆ గుడ్డ ఎందుకు కడతారనేది ఎవరో ముందు ఒక గుడ్డ ఇచ్చాడటండి. గుడ్డ ఇచ్చిన తర్వాత ఇతను 4 హెడ్ ఇంత వరకు ఉంటుంది. మీరు 4 హెడ్ బాగా పెద్దగా ఉంది సార్. ఎవరో ఒక కాస్టమర్ ఇచ్చారు, రామారావు ఎవరో పేరు ఉంది. ఆ కాస్టమర్ ఇచ్చి మీరు 4 హెడ్ బాగా ఇక్కడ ఉంది అంచేత మీరు ఇక్కడ కట్టుకోండి సార్ బాగుంటుంది మీకు డైరెక్టర్గా అంటే అది సెంటిమెంట్ అయి కూర్చుంది. ఆ తర్వాత ఇక ప్రతి సినిమాకి అతను రామారావుని అతను బాగా ఒక ట్యాప్ లాగా కట్టి ఇవ్వటం మొదలుపెట్టాడు. సినిమాకి సంబంధించింది ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే అతను గుడ్డ కట్టుకుంటాడు. సినిమాకి సంబంధించి ఏదైనా సరే. ఆ తర్వాత ఎవడో ఒక డైరెక్టర్ చూశాను నేను, ఒక మోకాళ్ళకి కట్టుకున్నాడు. కోటి రామకృష్ణని ఇమిటేట్ చేస్తూ మోకాళ్ళకి కట్టుకున్నాడు. ఏంటంటే మోకాళ్ళలో బ్రెయిన్ ఉన్నట్టు అదే. అంచేత ఒకటండి, నిర్మాతల పాలిటీ కల్పవృక్షం అండి కోటి రామకృష్ణ. అసలు పడుకోడు. అదే చెప్పేది నేను. ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఏ కథ అయినా సరే కథ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. సినిమా శ్వాస, సినిమా ఊపిరి. అంచేత అంత సిన్సియర్గా పనిచేసిన దర్శకుల్లో ఈ కాలంలో ఉండటం అనేది ఊరికే హడావిడి చేసేసి కోట్లు ఖర్చు పెట్టి సినిమా కాదు, ఏది ఉంటే దాంతో సినిమాని బ్రహ్మాండంగా తీయగల దర్శకుడు కోటి రామకృష్ణ. మనకి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, ఈ చిన్న లైట్లతో తీసి. అంచేత దాన్ని నాకు ఇది కావాలి, ఇన్ని కోట్లు కావాలి అని కోట్లతో బ్రహ్మాండం చేసేసి ఇదేని దర్శకుడు కోటి రామకృష్ణ కాదు. అంచేత ఇది అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దర్శకుడు అనేవాడు, క్రియేటివ్ బ్రెయిన్ అనేవాడికి ఎప్పుడైనా సరేనండి తన క్రియేషన్ కనపడాలి తప్ప భారీతనం కనపడకూడదు సినిమాలో. ఇచ్చేత భారీకి ఇప్పుడు ఒక వైట్ హౌస్ ఉందనుకో, అమెరికా వైట్ హౌస్, తాజ్మహల్ ఉందనుకోండి, ఇలా కెమెరా పెడితే చాలు, దాని క్రియేషన్ అక్కర్లా. కెమెరా పెట్టేస్తే అందంగా కనపడుతుంది ఒక ఇది పెడితే. కానీ ఒక సిచ్యువేషన్ అందంగా చెప్పగలగటానికి దానికి ఆలోచన కావాలి. ఆలోచన గల దర్శకుడు కోటి రామకృష్ణ. మా కొలీగ్ అయినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను మేమిద్దరం కలిసి ఒకే డ్రెస్ వేసుకునేవాళ్ళు, ఒకే డ్రెస్ కొనుక్కుని వేసుకునేవాళ్ళు. అంత బాగా పనిచేసాం మేము. చిల్లరకోట చిట్టమ్మ లాంటి పనులు పిక్చర్స్ మేము పనిచేసాం. అంచేత ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇది తెలుసుకోకుండా ఏం చేసిందంటే దివ్య
దివ్య అనే అమ్మాయి ఒక కొత్త డైరెక్టర్ తోటి నీ మనసు నాకు అవసరపడనో ఏదో ఏదో ఒక సినిమా పేరు ఉందండి ఇది. ఆ సినిమా తీసింది, ఒక సినిమా తీశారు ఆవిడ. వాళ్ళు ఆ లెగసీ కంటిన్యూ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారని విన్నాను నేను. ఇద్దరు అమ్మాయిలు నువ్వు అవును ఎవరో ప్రవాళిక కూడా ప్రొడ్యూసర్ అయింది ప్రొడ్యూసర్ తను దివ్య దివ్య ప్రొడ్యూసర్ అయింది, ఈ అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అయిందట. ఇద్దరికే పెళ్ళిళ్ళు అయినాయి. రీసెంట్గానేమో ప్రవళిక అయింది, రామకృష్ణ అయిన తర్వాత దివ్యకేమో రామకృష్ణ ఉన్నప్పుడే పెళ్లి చేశాడు. రామకృష్ణ అప్పుడు పెళ్లి చేశాడు, అయిన తర్వాత ఈవిడ చేశాడు. పద్మ కూడా చాలా బాధ్యతగా పిల్లల్ని చూసుకుంటూ రామకృష్ణ గారి ఇది వర్ధంతులు అవి చేస్తూ చాలా ఇదిగా ఉన్నారు. అంచేత కోడి రామకృష్ణ గారికి నివాళులు అర్పిస్తూ మనం చేసుకుంటాం. ఇక్కడ చూడండి, పద్మ అనే పేరు ఇద్దరికి, అటు ఆయనకి అదే పేరు, వాళ్ళ మిస్సెస్కి ఇక్కడ కూడా అదే పేరు సెంటిమెంట్గా పెట్టుకున్నాడండి. ముందు పేరు అది కాదు. ఆ అమ్మాయి పేరు పుష్పాంజలి, నటి. ఆ అమ్మాయి రంగుల పులి అనే సినిమాలో యాక్ట్ చేసింది. ఆ తర్వాత తనకి గురువుగారు ఇది కదా పద్మ అని పేరు పెట్టుకున్నాడు ఆయన సెంటిమెంట్గా. పుష్పాంజలి పేరు. అంటే పద్మగానే చలామణి అయింది ఇప్పుడు బాగా. తర్వాత ఇంకోటి రూమర్ అండి, ఈయన సెకండ్ మ్యారేజా? ఇది కాదండి, ఇదే ఫస్ట్ మ్యారేజ్. ఫస్ట్ అండ్ లాస్ట్ ఏవో ఉంటాయి కదండి, అవన్నీ మనం విజయ్ అక్కర్లా. విజయ్ ఫస్ట్ మ్యారేజే, ఫస్ట్ అండ్ లాస్ట్.